నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. భారతదేశంలో తొలి సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా? ఒక్క ఆనా నుంచి ₹1000 ప్రయాణం ఇది. ఈ రోజుల్లో ఒక సినిమా చూడాలంటే ఇద్దరు వెళ్ళినా ₹1000 దాటిపోతుంది. పాప్కార్న్, కూల్ డ్రింక్ కలిపితే 2000 ఆశ్చర్యపడలేదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి సినిమా చూసిన ప్రేక్షకులు టికెట్కు ఎంత చెల్లించారో తెలుసా? కేవలం ఒక్క ఆనా. అవును, అప్పట్లో డబ్బుతో పోలిస్తే కొన్ని పైసలు విలువ మాత్రమే. అసలు ఈ ఒక్క ఆనా టికెట్ ఎలా ₹1000 చేరింది? భారతీయ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన మనం ఈరోజు చూస్తున్న భారీ థియేటర్లు, ఐమాక్స్ స్క్రీన్లో 4DX అనుభవం ఇవన్నీ ఒక్క రోజులో రాలేదు. భారతదేశంలో మొట్టమొదటిసారి సినిమా ప్రదర్శన 1896లో అప్పటి బొంబాయిలోని వాట్సన్ హోటల్లో జరిగింది. ఆ ప్రదర్శనను ఫ్రాన్స్కు చెందిన లూమియర్ బ్రదర్స్ నిర్వహించారు. ఆ రోజుల్లో కదులుతున్న బొమ్మలు చూడటం ప్రజలకు అద్భుతంగా అనిపించింది. తెరపై మనుషులు కదులుతుంటే నిజంగానే వాళ్ళు బయటకు వస్తారేమో అన్నంత ఆశ్చర్యానికి గురయ్యారని చరిత్ర చెప్తుంది. ఇక అప్పుడు టికెట్ ధర ఎంత? మొదట్లో కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ సినిమా సామాన్య ప్రజల్లోకి చేరిన తర్వాత ఒక్క ఆనా, 2 ఆనాలు, 4 ఆనాలు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు ₹1కి 16 ఆనాలు, అంటే ఒక ఆనా అంటే అప్పటి లెక్కల్లో కొన్ని పైసలు విలువ మాత్రమే. ఆ రోజుల్లో ₹1 విలువ చాలా ఎక్కువ. ఒక కుటుంబం నెల రోజులు గడిపేంత విలువ ఉండేది. అలాంటి సమయంలో ఒక్క ఆనాకే సినిమా చూపించడం వల్ల రైతులు, కూలీలు, చిన్న ఉద్యోగులు కూడా సినిమాను ఆస్వాదించగలిగారు. ఇక 1913లో దాదాసాహెబ్ పాల్కే తెరకెక్కించిన రాజా హరిశ్చంద్ర భారతదేశపు తొలి పూర్తి నిడివి ఫీచర్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తర్వాత భారతీయ సినిమా పరిశ్రమకు అసలైన పునాది పడింది. అప్పటి నుంచి సినిమాలు ప్రజల జీవితంలో భాగమయ్యాయి. అప్పటి థియేటర్లు ఎలా ఉండేవి మరి? ఇప్పుడు లాగా ఏసీ లేదు, రిక్లైనర్ సీట్లు కూడా లేవు, డాల్బీ అట్మాస్ కూడా లేదు. చాలా చోట్ల తాత్కాలిక షెడ్లు వేసి డేరా థియేటర్లు నిర్వహించేవారు. తర్వాత క్రమంగా శాశ్వత సినిమా హాల్లో ఏర్పడ్డాయి. సీటు ఎక్కడుందో దానికి ఆధారంగా టికెట్ ధరని నిర్ణయించేవారు. స్క్రీన్ దగ్గర తక్కువ, వెనక ఎక్కువ, బాల్కనీ అయితే ఇంకాస్త ఎక్కువ. ఇది కూడా ఆ కాలంలో ఒక ప్రత్యేక అనుభవమే. 1960లో కాలం మారింది. సినిమా పెద్ద పరిశ్రమగా ఎదిగింది. 1960లలో కొన్ని థియేటర్లో టికెట్ ధర ₹1 నుంచి ₹3 వరకు ఉండేది. అప్పట్లో అది కూడా పెద్ద మొత్తంగానే భావించేవారు. ఇక 1970 నుంచి 80ల కాలం, ఈ కాలాన్ని చాలా మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బాల్కనీ టికెట్ ₹5, ₹10 అయితే లగ్జరీగా భావించేవారు. షోలే, మాయాబజార్ రీ రిలీజ్లు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి సినిమాలు చూసేందుకు థియేటర్ల ముందు భారీ క్యూ లైన్లు కనిపించేవి. టికెట్ కోసం రాత్రంతా ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక 1990లో టికెట్ ధరలు ₹20 నుంచి ₹30 వరకు చేరాయి. అప్పటికే చాలా మంది ఇంత ఖరీదా అని అనుకునేవారు. కానీ అదే ధర ఇప్పుడు ఎంత చిన్నగా అనిపిస్తుందో చూడండి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఐమాక్స్, 4DX, లేజర్ ప్రొజెక్షన్, రిక్లైనర్ సీట్లు, ఆన్లైన్ బుకింగ్, కన్వీనియన్స్ ఫీజులు, పాప్కార్న్ కాంబో ఆఫర్లు, ఇలా సినిమా అనుభవం పూర్తిగా మారిపోయింది. అందుకే టికెట్ ధరలు కూడా వందల నుంచి ₹1000 వరకు చేరాయి. పెద్ద స్టార్ సినిమాలు తొలి రోజు టికెట్లు మరింత ఖరీదవుతున్నాయి. ఇక అసలు ఖరీదు టికెట్ ఎంత? ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. మనము టికెట్కు డబ్బు పెడుతున్నామా లేక అనుభవానికి? ఎందుకంటే ఈ రోజు సినిమా అంటే కేవలం సినిమా కాదు. లగ్జరీ సీటు, సౌండ్, ఎయిర్ కండిషనింగ్, ఆన్లైన్ రిజర్వేషన్, ఫుడ్, పార్కింగ్ ఇవన్నీ కలిపి ఒక ఎక్స్పీరియన్స్ను మారిపోతుంది. అయినా ప్రేక్షకులు ఎందుకు వెళ్తున్నారు? ఓటీటీలు వచ్చిన ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో థియేటర్లు వద్ద క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సినిమాను పెద్ద తెరపై చూసే అనుభూతికి ఇంకా ప్రత్యామ్నాయం లేదు. అందుకే పెద్ద సినిమాలకు ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లోనే ఎంచుకుంటున్నారు. అయితే పెరుగుతున్న టికెట్ ధరల వల్ల సాధారణ కుటుంబాలు తరచూ థియేటర్కు వెళ్లడం తగ్గిందని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తక్కువ ధరలతో టికెట్లు అందించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఒక్క ఆనాతో మొదలైన భారతీయ సినిమా ప్రయాణం ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద సినిమా పరిశ్రమలో ఒకటిగా ఎదిగింది. చిన్న డేరా థియేటర్ల నుంచి ఐమాక్స్ స్క్రీన్ల వరకు, చెక్క బెంచ్ల నుంచి రిక్లైనర్ సీట్ల వరకు, ఒక్క ఆనా నుంచి వందల వేల రూపాయల వరకు టికెట్ల వరకు. అది కేవలం టికెట్ ధర పెరిగిన కథ మాత్రమే కాదు, భారతీయ సినిమా ఎదిగిన అద్భుత చరిత్ర. మరి మీకు గుర్తున్న అత్యంత తక్కువ సినిమా టికెట్ ధర ఎంత? మీరు ₹5కా, ₹10కా లేక ₹20కి సినిమా చూసారా? మీ జ్ఞాపకాలను కమెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఓకే టీవీ.